నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ కృష్ణాయ నమః. దీపావళి మహోత్సవాలలో ఇది 3వ రోజు. ఈ 3వ రోజు మనకి అక్టోబర్ 21, 2025 మంగళవారం నాడు వచ్చింది. ఈ రోజు మనం పూజించవలసిన దేవీ దేవతలు శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి తల్లి. అయితే ఈ రోజు మనం పూజించడం వల్ల విశిష్టత ఏంటి అంటే కనుక, శ్రీరాముడు రాక్షస రాజైనటువంటి రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు ఈ రోజు పడిందనమాట. అంటే రావణ సంహారం చేసి రాక్షసుల్ని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా, సీతామహాతల్లి సమేతంగా, వానర సమేతంగా అయోధ్యకు చేరిన రోజు ఈ దీపావళి రోజు. అయితే అయోధ్యలో రాముణ్ణి ఆహ్వానించడం కోసము అమావాస్య తిథి పడిన సమయం కాబట్టి, చంద్రుడు క్షీణదశలో ఉంటాడు కాబట్టి ప్రజలందరూ రావణాసురుడి యొక్క బాధలు పోయాయి అని చెప్పి త్రేతాయుగంలో రాముడికి ఆహ్వానం పలుకుతూ ప్రతి ఇంట దీపంతో స్వాగతాలు పలుకుతారు. తర్వాత ద్వాపర యుగంలో నరకుడు యొక్క సంహారం జరిగిన తర్వాత లోకకంటకుడైనటువంటి నరకుణ్ణి చంపినందుకు ప్రతీకగా మనము ఆ రోజు, అది కూడా అమావాస్య అయ్యింది కాబట్టి ఆ రోజు ప్రజలందరూ నరకుడు బాధను తప్పించినందుకు విజయోత్సాహంతో, సంతోషంతో దీపాలను వెలిగించి శ్రీకృష్ణుడికి, సత్యభామకు స్వాగతం పలికిన రోజు అన్నమాట. అయితే ఈ రోజు మనం ఏం చెయ్యాలి అంటే కనుక, సాయంత్రం సమయంలో అనగా ప్రదోష సమయంలో, సూర్యాస్తమ సమయంలో 40 నిమిషాల్లో మనము లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవాలి. మనకి ప్రదోష సమయము అంటే 6 గంటల నుంచి 7 గంటల సమయము. ఈ సమయాన్ని మనము ప్రదోష సమయము అంటారు. అయితే ఈ సమయంలో శివుడి పూజ చేసుకున్నా, లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకున్నా విశేషమైన ఫలితాలు పొందుతారు. మహాదేవుణ్ణి పూజిస్తే మనకి మంగళకరాలతో పాటు ఆయురారోగ్య స్వలయాలు కలుగుతాయి శ్రీ శివుణ్ణి అభిషేకం చేసినప్పుడు. ఇక్కడ ఈ లక్ష్మీ అమ్మవారిని ఈ సమయంలో కనుక సంధ్యా సమయంలో పూజ చేసినట్టయితే మనకి విశేషమైన ఫలితాలు, సర్వ సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో పాటు ధనానికి లోటు ఉండకుండా ఉండేందుకు ఆ తల్లి వరమిస్తుంది. ప్రతి ఒక్క మనిషి కోరుకునేది సంపద, ఐశ్వర్యము, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కోరుకుంటారు. అలాగే ఈ సమయంలో కనుక ఈ తల్లిని కనుక పూజించినట్టయితే మనం ఏదైతే కోరుకుంటామో అవి అన్ని వచ్చేందుకు ఆ తల్లి వరమిస్తుంది. అయితే ఈ రోజు చెయ్యవలసినది ఏంటంటే కనుక, గోమయంతోను, కుంకుమతోను, తామర పువ్వులతోనూ అష్ట దీపాలు అనగా 8 దీపాలు లేదా 21 దీపాలను మనం వెలిగించుకోవాలి. తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రంతో ఆ తల్లిని పూజ చేసుకుంటాము. తరువాత ఈ సమయంలో, సంధ్యా సమయంలో దీపదానం కానీ అన్నదానం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఎవరెవరు ఏ ఏ కోరికలతో ఆ తల్లికి సంకల్పం చెప్పుకుంటారో సంధ్యా సమయంలో ఆ సంకల్పము తక్షణమే నెరవేరేందుకు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఇది ఆ తల్లి నోటంట వచ్చిన వాక్యమే తప్ప ఎవరు చెప్పింది కాదు. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ 3వ రోజు కూడా మహాలక్ష్మిని పూజించి ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళు పొందాలి అని కోరుకుంటూ నమస్తే.